అంటే మీరు ఆ పొజిషన్లో ఉన్నా కూడా ప్లీడింగ్ చేశారనమాట. అంటే దట్స్ ది ఓన్లీ వైజ్ థింగ్ ఐ డిడ్ ఇన్ మై లైఫ్ అని నేను అనుకుంటా ఎప్పుడు కూడా. నా నేచర్కి అది సహజంగా ఎగ్నెస్ట్. మరి ఎందుకు బహుశా ఐ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ నాకు అర్థం కాలేదు. కానీ నాకు ఒక్క 3 నెలల టైం, సందర్భాల్లో మనకు తెలియకుండానే అది జరిగిపోతుంటుంది. 3 నెలల టైం ఏంటి అని అంటే అతను కూడా చాలా స్పోర్టివ్గా రాసివ్వు కన్సిడర్ చేస్తాను రాసిచ్చి ఆ రోజు సాయంత్రం ఇంటర్వ్యూలు అయ్యేదాకా నేను క్లాస్ రూమ్ బయట కూర్చున్నాను. ఆ ఇంటర్వ్యూలు జరుగుతుంది. నాకంటే లిటరలీ నాకేం తెలియదు, సమాజం గురించి నాకు నాలెడ్జ్ లేదు. నాకున్నది నేను పెద్ద భూస్వామి కొడుకుని, నాకేంటి అనేటువంటి స్టైల్లో నుంచి ఆ రిజెక్షన్ అనేటువంటిది నాలో నలిపేస్తుంటే నేను బయట కూర్చున్నా. ఎందుకు కూర్చున్నానో నాకు తెలియదు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత హీ మెట్ మీ. ఏంటి వై ఆర్ యూ హియర్ అని అడిగాడు. మీరు ఇట్లా అడిగారు, ఇవ్వనన్నారు, రాసిమ్మన్నారు, పరిశీలిస్తున్నారు, అందుకని ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ. ప్రాబబ్లీ దట్ మస్ట్ హవ్ చేంజ్డ్ హిస్ మైండ్. సరే నేను పాజిటివ్గానే కన్సిడర్ చేస్తాను, యూ గో అహెడ్ అండ్ పే ది ఫీజ్ అన్నాడు. దట్ వాజ్ ది లైఫ్ టర్నింగ్ ఈవెంట్ ఇన్ మై లైఫ్. మీరు వెయిట్ చేసిన దానికి మిమ్మల్ని అంటే నాకంటే సీట్ రావడం కన్నా కూడా ఆ రిజెక్షన్, ఓకే, ఆ రిజెక్షన్ ఈజ్ మై లైఫ్ టర్నింగ్ పాయింట్. అంటే మనిషికి ఒక్కోడికి ఒక్కో ట్రిగర్ ఉంటుంది. ఒక ఓటమి నుంచే విజయం, ఒక ప్రొవొకేషన్ అనేది నాకు ట్రిగర్ అని నాకు అర్థమైంది. అంతే. ఆ ఒక్క ప్రొవొకేషన్ తోటి నేనేదో ఇంకా ఆ రోజు నుంచి ఓ సినిమాల్లో చూపించినట్టు రాత్రి పగళ్ళు పుస్తకాలు పట్టుకుని చదివేశాను, చించేశాను నేను చెప్పను. కానీ బట్ మై కాన్సెప్ట్ టువర్డ్స్ ది లైఫ్ వరల్డ్ హెస్ చేంజ్డ్. మనిషి సక్సెస్ అనేటువంటిది వాట్ యు ఆర్ అన్న దాన్ని బట్టి ఉంటుంది తప్ప వేర్ యూ కమ్ ఫ్రమ్ అనేది పెద్దలు కూడా చెప్తుంటారు కదా, ఒక ఓటమితో కుంగిపోవద్దు, ముందున్న విజయాల కోసం ఆలోచించని చెప్తుంటారు కదా. అప్పటిదాకా ఏంటంటే నేనేంటి అనేటువంటిది ప్రూవ్ చేసుకోవాలన్నది నాకు తెలీదు. ఐఎమ్ సో అండ్ సో అన్న దాని మీదనే ఆలోచన ధోరణి సాగింది నాకు తప్ప నేనేంటి అనే ఆలోచన, నేనేంటి అని చూస్తే ఒక ఇంటర్మీడియట్ సీట్ తెచ్చుకోలేని వ్యక్తిని అనేది నాకు అర్థమైంది. వేర్ ఐ కమ్ ఫ్రమ్ ఇస్ డిఫరెంట్, బట్ దట్ డస్ నాట్ గివ్ మీ ఎంట్రీ. ఈ జీవితానికి నాకు అది ఎంట్రీ ఇవ్వదని నాకు అర్థమైంది. సో నేనేంటో ప్రూవ్ చేసుకుంటా తప్ప ఈ జీవితంలో నాకు ఉండదు అనే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి, ఫస్ట్ చేసుకోవాలి. ఆ ట్రిగర్ లైఫ్ ఓపెనింగ్ నాకు అయింది. సో ఇవాళకి నేను రుణపడి ఉన్నాను అంటే జీవితంలో ఆ మహానుభావుడికి, నాకు ఆ సీట్ ఇవ్వను అని చెప్పిన మహానుభావుడికి నేను నిజంగా రుణపడి ఉన్నా. బికాస్ హీ హెస్ చేంజ్డ్ మై లైఫ్, మై అవుట్లుక్, ఎవ్రీథింగ్. ఆ రోజు నుంచి ద సేమ్ టీచర్స్ హూ సాట్ ఇన్ ది ప్యానల్. 2 years తర్వాత నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను బయటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా డిగ్రీ కాలేజ్ ఉన్నా ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ అని అంటే హాస్టల్ కూడా ఉండేది కాబట్టి రాత్రి 12 దాకా కూర్చోబెట్టి చెప్పారు, నువ్వు వెళ్ళొద్దు, యు ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ లవ్డ్ చిల్డ్రన్ ఇన్ ది బాయ్ ఇన్ దిస్ హాస్టల్, నువ్వు వెళ్ళకు. బట్ స్టిల్ ఐ డిసైడెడ్ టు గో అవుట్. వాళ్ళు అదే రాశారు ఇవాళకి ఆటోగ్రాఫ్ బుక్లో. నేను స్పైట్ అక్కడే మీరు విజయాన్ని సాధించారు. సో యూ హ్యావ్ డిసైడెడ్ టు మూవ్ అహెడ్. అంటే ఇవాళ పిల్లలకి నేను ఏం చెప్తున్నానంటే అదే పయ్యావుల కేశవ్ చదువు అంటే విరక్తి, చదువు అంటే ఒక భయం, చదువు అంటే ఇది దేనికి పనికిరాదు అన్నటువంటిది. అంటే ఇంకా నాకున్న లైఫ్ ఆస్పెక్ట్లో నేను చదవలేను అనే మైండ్ సెట్తో ఉండిపోయాను. ఒక అవమానంతో నాలో ఇంత మార్పు వచ్చింది. సో అది ఎక్కడో లేదు, మనలో ఉంది. సో లుక్ విత్ ఇన్ యూ. ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ డివైన్. నీలో నువ్వు చూసుకో. ఒకడికి అవమానాన్ని ట్రిగర్ కావచ్చు, ఒకడికి జీవితంలో సక్సెస్, రేపు IAS కావాలనేటువంటిది ట్రిగర్ కావచ్చు, వాడికి అమ్మాయి ప్రేమ ట్రిగర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. లుక్ విత్ ఇన్, పొటెన్షియల్ ఈజ్ విత్ ఇన్ యూ. నాకు ఎవడు బయట నుంచి వచ్చి హెల్ప్ చేయాల. ఆ ఒక్క అవమానం నాలో నా మార్పు వచ్చింది, నాలో ట్రిగర్ అయింది. ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్ థింగ్స్, లెర్నింగ్ థింగ్స్. ఇవాళ ఆపాలన్నా ఆపలేని పరిస్థితికి పోయేవాళ్ళ కేసు వెళ్ళిపోయాడు. సో దిస్ ఇస్ ఆ పిల్లల్ని అది ఆలోచించుకోమని చెప్తాను. సో నా లైఫ్లో చదువుకోలేని వాడి నుంచి ఈ ట్రాన్స్ఫర్మేషన్ కారణమైనటువంటిది ఏంటి అని అంటే ఆ చిన్న అవమానం. ఐ ఆల్వేస్ రిమెంబర్. సో దాని తర్వాత నేను హైదరాబాద్లో చదివాను డిగ్రీ కాలేజు, యాజ్ భద్రకా కాలేజ్లో చదివాను. అప్పుడే కొంచెం స్టూడెంట్ పాలిటిక్స్లో కొంచెం యాక్టివ్గా ఉండేవాడిని. దాని తర్వాత నాకు ఉస్మానియా యూనివర్సిటీలో MBA అడ్మిషన్ వచ్చింది. తర్వాత మణిపాల్లో వచ్చింది, మ్యాంగ్లూర్, కర్ణాటక, మంగళూరు. సో నా క్లాస్మేట్కి ఓన్లీ మణిపాల్లో వచ్చేటప్పటికి సరే ఇద్దరం కలిసే చదువుకుందాం అని చెప్పి ఇద్దరము అటు వెళ్ళిపోయాం. సో దట్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్.
పల్లెటూరు నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. మీరు తీసుకున్న స్వేచ్ఛ కారణంగా అది ఎప్పుడైనా దుర్వినియోగం మీ అమ్మగారితో కానీ నాన్నగారితో కానీ చెంబదెబ్బలు తినడం కానీ ఏమైనా జరిగాయి? అంటే లైఫ్లో మా నాన్న ఎప్పుడు నన్ను కొట్ల, మా అమ్మ చాలాసార్లే కొట్టింది. మా అమ్మ చాలా స్టబన్. ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే బహుశా నాన్న అమ్మది ఇద్దరిది కూడా ఉంటుంది అనుకుంటా. మొండితనం కానీ ధైర్యంలో కానీ ఎక్కడ ఆమె హెజిటేషన్ కాదు. బట్ అట్ ది సేమ్ టైం తప్పు చేస్తే ఆమె దగ్గర పనిష్మెంట్ ఖచ్చితంగా ఉండాల్సిందే.